తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం. తీర్పును స్వాగతించిన చంద్రబాబు. పవన్ సనాతన ధర్మం వ్యాఖ్యలపై జగన్ కౌంటర్. చంద్రబాబు తప్పును సమర్థిస్తున్నారన్న వైసీపీ అధినేత. తిరుమల నిబంధనలను జగన్ తుంగలో తొక్కారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న శ్రీనివాస్ వర్మ. జగన్ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్. ఏ ఉద్దేశంతో తలుపు తట్టారో కోర్టుకు అర్థమైందని ఫైర్. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి. చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మారిపోయారు. డిప్యూటీ సీఎం మాటలను కాంగ్రెస్ ఖండిస్తోందన్న షర్మిల. బీజేపీ బీఆర్ఎస్ లపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. క్రీడా పాలసీపై రేవంత్ రెడ్డి సమీక్ష. హెచ్వైడి స్టేడియాలన్నింటినీ ఒకే హబ్గా తీర్చిదిద్దాలన్న సీఎం. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపాటు. రైతులకు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అధైర్యపడవద్దన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తన ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో లేదు. అధికారులు వచ్చి చూశారన్న మహేందర్ రెడ్డి. తనకు ఎలాంటి మినహాయింపులు వద్దు. సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు లేఖ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం. 5% లేని వాళ్లకు 10% ఎలా ఇస్తారని ఎమ్మెల్సీ నిలదీత. 5,000 కోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు. కాంగ్రెస్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు. రైల్వే ప్రైవేటీకరణ ప్రశ్నే లేదన్న కేంద్ర మంత్రి. దృష్టంతా సేవలపైనే అన్న అశ్విని వైష్ణవ్. ఈ నెల 15-16న పాకిస్తాన్లో జైశంకర్ పర్యటన. ఎస్సీఓ సదస్సుకు కేంద్ర మంత్రి హాజరు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. భారీ స్థాయిలో మావోయిస్టులు మృతి. కాల్పులు జరిగిన చోటే మళ్లీ ట్రంప్ సభ. అతిథిగా ఎలాన్ మస్క్ హాజరు. తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం. దక్షిణ కొరియా దాని మిత్ర దేశాలకు కిమ్ హెచ్చరిక. తమ శత్రువులను ఓడిస్తాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కీలక వ్యాఖ్యలు. నేతన్యాహుపై యూకే మాజీ మంత్రి సంచలన ఆరోపణలు. తన బాత్రూమ్ వాడి పరికరం అమర్చారని వ్యాఖ్యలు. తాలిబాన్లకు రష్యా ఊరట. ఉగ్ర జాబితా నుంచి తొలగించాలని నిర్ణయం.